गुरुपाद पद्म की महती कृपा से हम लोग आज की इस हरिचर्चा में यहाँ पर उपस्थित हुए हैं। ఎంతమందికి హిందీ అర్థమవుతుంది ఇక్కడ? అంటే అందరికీ అర్థమవుతుందా? భగవంతుడి అనుగ్రహం వల్ల, గురుదేవుని అనుగ్రహం వల్ల ఈరోజు మనందరం ఇక్కడ ఈ రకంగా హరికీర్తన కోసమని ఏకత్రితం అయ్యాం. మానవ జన్మ సార్థకం అవ్వాలి అంటే హరికీర్తన మాత్రమే ఉపాయం. హరినామ స్మరణ లేకపోతే ఈ జీవితం అనేది సార్థకమయ్యే అవకాశమే లేదు. జన్మ ధన్యం అని మనం అనుకుంటాం. ఆ జన్మ అనేది ధన్యం కావాలి అంటే భగవన్ నామ స్మరణ ఎంతో అనివార్యమైన సాధన. నామస్మరణ లేకపోతే ఏమీ లాభం మనకు కలిగే అవకాశం లేదు. అందుకే ఈ నాలికని, నోట్లో ఉన్న నాలికని నామస్మరణం చేయమని, నామామృతాన్ని పానం చేయమని శాస్త్రాలు, సత్పురుషులు నిరంతరం ఉద్ఘోషిస్తున్నారు. ఈ నాలిక నామస్మరణం లేనట్లయితే దీని పరిస్థితి ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి తను ధరించే ఆ పాదరక్షలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ప్రచలిత భాషలో దాన్ని షూస్ అని కూడా అంటారు, బూట్లు. దాంట్లో లోపల ఆ లేస్ కట్టే దాని కింద ఒకటి చర్మం ఒకటి ఇలా ఉంటుంది. ఇలా ఆ లేస్ కట్టేది ఏదైతే ఉందో దాని కింద మన కాళ్ళకి ఆ లేస్ అనేది తగలకుండా ఉండటానికి ఒక చర్మంతో చేసింది ఒకటి ఉంటుంది. ఇలా ఆ నోట్లో ఉన్న నాలిక, ఆ బూట్లో ఉన్న నాలిక రెండు ఒకటే అని సత్పురుషులు మనకి ప్రబోధిస్తున్నారు. ఈ ప్రయోజనం లేని నాలిక ఎందుకు పనికిరాని నాలిక. అందుకే మానవ శరీరాన్ని పొందిన తర్వాత కూడా భగవంతుని యొక్క దివ్య నామాన్ని ఎవరైతే కీర్తించరు, అలాంటి వాళ్ళకి నాలిక ఉండి ప్రయోజనం ఉండదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంచుమించుగా పశువులై జన్మిస్తారు. వాళ్ళ జన్మ పశు జన్మ తప్ప వేరే ఇంకా దేనికి పనికిరానిది అని మనం అర్థం చేసుకోవాలి. ఏ చేతులైతే ఆ స్వామి సేవలో సమర్పితం కావో, అలాంటి చేతులు ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి భగవంతుడు మరో జన్మలో చేతులే లేకుండా చేసేస్తాడు. కాళ్ళు పెరిగిపోతాయి, చేతులు తగ్గిపోతాయి, 4 కాళ్ళు వస్తాయి, ఒక తోక కూడా వస్తుంది, 4 కూడా ఉంటుంది, కానీ మాట రాదు. ఎందుకని? ఏ శరీరం అయితే అన్ని విధాలుగా నీకు ఉపయోగపడుతుందో, దేనికోసం ఉపయోగపడుతుందయ్యా అంటే పరమార్థ సాధన కోసం, ఆ పరమాత్ముని పొందటం కోసం. అలాంటి శరీరాన్ని ఎవరైతే ప్రయోగించరో వాళ్ళ గురించి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ మానవ శరీరాన్ని పొంది ఏ రకమైన లాభం అనేది చేసుకోలేదు. కాబట్టి పశువు శరీరం మాత్రమే వాళ్ళకి సిద్ధిస్తుంది.
ఈ దుర్లభమైన మానవ జన్మ, బహుమూల్యమైన మానవ జన్మ ఎవరైతే పొందుతారో వాళ్ళ పరమ కర్తవ్యం ఆ స్వామి నామాన్ని ఆశ్రయించడం. అది తప్ప మనం చేయగలిగేది కూడా ఈ సంసారంలో ఏమీ లేదు. మనం అనుకోవచ్చు నేను చాలా చేశాను, सोचने वाले सोच सकते कि हमने बहुत कुछ किया इस संसार में, अगर हरिनाम का आश्रय ही ग्रहण नहीं किया तो जीवन में किया क्या है, जीवन वृथा चला गया, कोई प्रयोजन नहीं है, परमार्थ नहीं है. మనం అనుకోవచ్చు, మనం కలలు కనొచ్చు, నేను ఇది చేసా అది చేసా, నా వల్ల నలుగురికి లాభం జరిగింది, ఇలా జరిగింది అలా జరిగింది అని. ఇవన్నీ ఏ అర్థం లేనిది అని అభిప్రాయం. అందుకే అన్నారు శంకరాచార్య, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తథా సుఖ లేశ. సుఖం అనేది లేశ మాత్రం కూడా లేదు అని అభిప్రాయం. దేన్నైతే నువ్వు అర్థం అని భావిస్తున్నావో, ఏదైతే నువ్వు అనర్థం అని భావిస్తున్నావో, ఈ రెండింటికి వాస్తవికంగా అర్థం అనేది లేదు. అందుకే అర్థం వల్ల ప్రయోజనం లేదు, అనర్థం వల్ల కూడా ప్రయోజనం లేదు. అంటే అర్థం వల్ల సుఖం లేదని, అనర్థం వల్ల దుఃఖం లేదని అభిప్రాయం. అర్థం వల్ల దుఃఖం ఉండే అవకాశం కూడా ఉంది, అనర్థం వల్ల ఏ దుఃఖము లేకుండా ఉండే అవకాశం కూడా చాలా ఉంది. అది విశేషం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండు పరిస్థితుల్లోనూ సుఖం అనేది మాత్రం లేదు. ఎక్కడున్నాయి ఆ సుఖం అంటే, సత్సాంగత్యంలోనే సుఖం అనేది ఉంది అనే అభిప్రాయం. సత్సాంగత్యంలో సుఖం అనేది ఎక్కడుందయ్యా అంటే ఆత్మానుభూతి. ఎవరైతే ఆత్మ దర్శనాన్ని పొందుతారో, ఆత్మానుభూతిని పొందుతారో, నేను అనేది ఏంటి అన్న విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో అక్కడే సుఖానుభూతి ఉంది అని శాస్త్రాలు ప్రబోధిస్తున్నారు. అందుకే అన్నారు వేదాంత సూత్రాల్లో, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే తత్వమసి. తత్వమసి అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి నాయన అని శాస్త్రాలు చెప్తున్నాయి. తత్వమసి అంటే ఏంటి? తస్యత్వం అసి. చాలా మంది దీన్ని అనుకుంటారు తత్వం అసి అని. తస్య త్వం అసి. తస్య అంటే యస్యాం వైశ్ర్యమానాయ శ్రీకృష్ణే పరమ పురుషే భక్తి హృత్పద్యతే పుంస శోక మోహ భయాప. మూడు కాలాల నుంచి మనల్ని అతీతంగా తీసుకెళ్లే పరతమ తత్వం ఏదైతే ఉందో, ఎవరి గురించి వింటే మన జన్మ అనేది సార్థకం అయిపోతుందో. ఎలా సార్థకం అవుతుందయ్యా అంటే, కాలాతీత అవస్థలో మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం కాలానికి అధీనంగా ఉంటాం. కాలంలో మార్పు అనేది లేదు. కాలం ప్రతి క్షణం వర్తమానంలానే ఉంది. కాలం ఎప్పుడు వర్తమానంగానే ఉంటుంది. కానీ మనం మాత్రం ఆ కాలంలో పడి భూత భవిష్యత్ వర్తమానం అని మూడు రకాలుగా మన జీవితాన్ని మనం చూసుకుంటున్నాం. ఎందుకని ఈ కాలం అనేది ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ సంసారం మీద ఉందో, దీన్ని ఏమవుతుంది? సంసారం అనేది స్థిరంగా ఉండే వస్తువు కానిది అని అభిప్రాయం. భగవద్ధామం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉండిపోతుంది అని అభిప్రాయం. ఈ సంసారం అనేది స్థిరంగా ఉండదు. అస్థిరమైన వస్తువు మీద కాల ప్రభావం ఏదైతే ఉందో అది మూడు రూపాల్లో మన ముందుకు కనబడుతూ ఉంటుంది. దాన్నే మనం భూతకాలం అని, వర్తమాన కాలం అని, భవిష్యత్ కాలం అని భావిస్తున్నాం. దాని ప్రభావం ఏంటయ్యా అంటే, భూతకాలంలో, ఎందుకంటే సంసారంలో భూతకాలం ఉంది కాబట్టి అక్కడ శోకమే దాని పరిణామం.
సంసారంలో వర్తమానం ఉంది కాబట్టి అక్కడ మోహం అనేది ఏదైతే ఉందో అది దాని పరిణామం. సంసారంలో భవిష్యత్తు ఉంది కాబట్టి భయం అనేది ఏదైతే ఉందో అది దాని ఫలిత స్వరూపంగా కనబడుతుంది. మా తాతగారు చనిపోయారు, అది అతీతంలో జరిగింది. 4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంతో కొంత సమయం జరిగింది. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అమ్మగారు అలా అది అతీతంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తులు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దుఃఖంని శోకంని సంబోధించడం జరుగుతుంది. వర్తమానంలో మన ఎదుటి ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తుంటే మనలో మోహం పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఇవి దూరం అయిపోతాయి. లేదు అంటే దాని మీద మనకున్న ఆసక్తి. వర్తమానం అనేది ఈ సంసారంలో లేనిది అనే అభిప్రాయం. ఎందుకని? ఈ వర్తమానం అనేది ఏదైతే ఉందో అది ఒక రకంగా మనకి భూతకాలం భవిష్యత్ కాలంలో ఉండే తటస్థ స్థానం ఏదైతే ఉందో అదేలా కనబడుతూ ఉంది. ఒక క్షణం క్రితం భూతకాలం, ఒక క్షణం తర్వాత భవిష్యత్ కాలం. ప్రస్తుతం మనం ఉన్న క్షణం వర్తమానం. ఆ వర్తమానం అనేది ఏదైతే ఉందో అది ఈ జగత్తులో శాశ్వతంగా లేదు అని అర్థం. అలాంటి స్థితిలో ఒక వస్తువును చూసి అది మన నుంచి దూరం అయిపోతుంది అన్న భయం ఏదైతే ఉందో అది భవిష్యత్ కాలంలో మనం దుఃఖిస్తూ ఉంది. అదే వస్తువు భూతకాలంలో మన నుంచి దూరం అయిపోవడం వల్ల అది మనల్ని దుఃఖిస్తోంది. ఈ భూత భవిష్యత్తుల మధ్యలో కొట్టుమెట్లాడుతున్న జీవుడు వర్తమానంలో ఏ రకమైన సుఖం లేకుండా దుఃఖాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉన్నాడు. అది మన పరిస్థితి, మనం ఉన్న స్థితి అది. అందుకే అన్నారు ఏం చేయాలయ్యా అంటే యస్యాం వై శ్రియమానాయ. ఆ యస్య అంటే ఎవరు అయితే, ఆ ఎవరంటే ఆయన అని అర్థం. తస్య యస్య అంటే ఇక్కడ మన కళ్ళు ఎదురుగా కనపడుతున్న వస్తువు మనకి అర్థం అయ్యేటట్టు వస్తువు అని అర్థం. యస్య అంటే జింకా అని అర్థం. తస్య అంటే ఉన్కా అని అర్థం. ఆ ఉన్కా ఏదైతే ఉందో అతను అనేది వ్యక్తిత్వం ఏదైతే ఉందో మన ముందు సాకార రూపాన్ని గ్రహించి దివ్య లీలలన్నింటినీ ప్రకాశింపచేశారు అని అర్థం. దేనికోసమని? ఆచరణ లేని ప్రబోధం ఏదైతే ఉందో అది ఈ జగత్తులో ఉండే జీవుల్ని ఎప్పటికీ ఉద్ధరించే అవకాశం లేదు అని దాని అభిప్రాయం. ఆచరణ లేదు, ఆదర్శం లేని జీవితం ఏదైతే ఉందో అలాంటి జీవితం, అలాంటి ప్రబోధనలు ఎవరి జీవితాన్ని మార్చే అవకాశం లేదు. అందుకని స్వయంగా భగవంతుడు ఏం చేస్తుంటారయ్యా అంటే ఈ జగత్తులో అవతరించి అనేక ప్రకారమైన రకరకాల లీలలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రకాశిస్తూ ఉంటారు. దానివల్ల ఆ లీలల్ని శ్రవణం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రవణం ఎందుకు చేయాలి? ఎందుకంటే ఈ సంసారంలో స్థిరంగా ఉండే వస్తువు ఏమీ లేదు. పృథ్వీ స్థిరంగా ఉండదు. ఒక చోట పృథ్వీ ఉంటుంది, కొంతకాలం తర్వాత అక్కడ చెరువు కూడా అవ్వచ్చు, నది అయినా అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా అవ్వచ్చు. జలం కూడా అంతే. నూతులు తవ్వుతాం నీళ్ల కోసమని, నీళ్ళు వస్తాయి, కొంతకాలం తర్వాత నీళ్లు ఉండే అవకాశం కూడా ఉండదు. చెప్పలే, నీళ్లు ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఎండిపోతాయి నూతులు. మంట కూడా అంతే. అగ్ని అనేది ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. వాయువు అనేది కూడా అలాగే ఉంటుంది. చాలా చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎల్లకాలం ఒక తత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుంది.
అది ఏంటయ్యా అంటే ఆకాశం అని అర్థం. ఆకాశం అనేది ఏదైతే ఉందో, ఆకాశం అంటే మనం పైకి చూస్తాం, చాలా మంది అది ఆకాశం అనుకుంటారు. ఆకాశం అంటే ఏదైనా సరే దాని స్పేస్. శరీరంలో కూడా ఆకాశం ఉంది, అందుకే రక్త సంచారం అనేది జరుగుతూ ఉంది. ఈ పంచతత్వాలన్నీ శరీరంలో ఉండటం వల్లే రక్త సంచారం, హృదయ స్పందన మొత్తం అన్ని జరుగుతూ ఉన్నాయి. ఆ ఆకాశం అనేది ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది, ప్రతి చోట ఉంది. ఆకాశం లేని స్థలం అంటూ లేదు. ఆ ఆకాశం యొక్క గుణం ఏదైతే ఉందో దాన్ని శబ్దము అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క గుణం అనేది ఉంది. దాంట్లో ఆకాశానికి సంబంధించిన గుణం శబ్దం, అది దాంట్లో ఉన్న విశేషం. అందుకే అన్నారు శ్రియమాణాయ, వినటం అని. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా శబ్దం అనేది ఉంటుంది. ఆ శబ్దానికి మూర్తివంతమైన స్వరూపం ఏమిటయ్యా అంటే భగవంతుని యొక్క దివ్య నామం తప్ప ఇంక ఏమీ లేదు అని శాస్త్రాలు ఉద్ఘోషిస్తారు. అది దాంట్లో ఉన్న విశేషం. అందుకే అన్నారు, ఎవరైతే ఆ దివ్య నామాన్ని శ్రవణం చేస్తారో, వింటారో, భక్తి రూపద్యతే, భగవత్ పాదపద్మం మీద భక్తి అనేది ఆవిర్భవిస్తుంది, అవతరిస్తుంది. भगवान के बारे में जो लोग सुनते हैं, क्या होता है वहां पर? भगवान के प्रति भक्ति का उदय होता है जीवन के अंदर। भक्ति मतलब क्या? प्रेम, जिसके बारे में हम लोगों ने पीछे चर्चा खूब किया। भक्ति मतलब लोगों को लगता है कोई संघर्ष है, लेकिन नहीं। भक्ति मतलब प्रेम करना, भगवान से प्रेम करना, बस। वो कैसे संभव है? वो बोलते श्याममय శ్రియమాణాయ, ఆ స్వామి యొక్క దివ్య లీలను ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళల్లోనే ఇది సంభవిస్తుంది, లేకపోతే సంభవించే అవకాశం లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మన రోజంతా భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, చాలా మంది అయితే వాళ్ళ జాతి గురించి, కులం గురించి, మతం గురించి ఇంకేదేదో ఆలోచిస్తూ ఉంటారు. మనసంతా ఎప్పుడు అక్కడే ఉంటుంది, మనసంతా అక్కడే ఉంటుంది. ఎలా అయిపోతుంది అంటే ఒక సమయం వచ్చాక అది రాతి బండలా అయిపోతుంది. దాని నుంచి ఇంక ఏ రకంగానూ ఏ వస్తువు అక్కడ ఏదైనా చేసే అవకాశం, అది దాంట్లో ఉన్న విశేషం. ఎలా అయిపోయిందయ్యా, మనసు అయితే ఎంతో సున్నితమైనది, మనస్సు ఎంతో కోమలమైనది, కానీ ఇలా ఎలా అయిపోయింది? కారణం అదే. లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకే వస్తువు మన మనసు మీద రుదుతూనే ఉంది. అందుకే అన్నారు, ఇప్పుడు నువ్వు మారాలి. ఎందుకంటే ఇంతవరకు నువ్వు చేసింది ఏదైతే ఉందో అది నీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన సుఖాన్ని ప్రసాదించింది అని ప్రమాణాలు లేవు. నీతో ఉన్నవారు, నువ్వు కోరుకున్నవారు అందరూ ఒక్కొక్కళ్ళు నీ జీవితంలోంచి బయటికి వెళ్ళిపోతూనే ఉన్నారు. శాశ్వతంగా నీతో పాటు ఉన్న వ్యక్తి అనేది ఎవ్వరూ లేరు. అలాంటి దుఃఖకరమైన స్థితిలో కొట్టుమిట్లాడుతున్న జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. ఏంటైనా అంటే నువ్వు ఆ స్వామికి చెందిన వాడివి. తస్య త్వం, నువ్వెవరైతే ఉన్నావో ఆ స్వామికి, తత్ వస్తువుకి సంబంధించిందే తస్య అని. నేను, నాది అని ఏదైతే ఉంటుందో అలా. తత్ అంటే ఆయన అని, తస్య అంటే ఆయనకి సంబంధించినది, అస్సి అంటే వాడివి అనే అభిప్రాయం. జీవాత్మ అనేది ఏదైతే ఉందో ఆ పరమాత్ముడికి సంబంధించింది అని శాస్త్రాభిప్రాయం. అది మనకి ఎలా అర్థమవుతుందయ్యా అంటే ఆ స్వామి యొక్క దివ్య మంగళమైన నామాన్ని ఎవరైతే
వాళ్ళ జీవిత భాగంగా మారుస్తారో అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది అని. నిర్గుణావస్థకు కానీ ఎప్పటి వరకు అయితే మనం రాము, అప్పటి వరకు మన జీవితంలో సుఖం అనేది వచ్చే అవకాశమే లేదు. మనం దాని గురించి ముందే చర్చించుకున్నాం. ఎందుకంటే వర్తమానం మనలో లేదు, భూత భవిష్యత్ కాలాల మధ్యలో కొట్టుమిట్లాడుతుంటే సుఖపడే అవకాశం లేదు. ఆ 3 అవస్థల్లో వచ్చే దుఃఖాన్ని 3 నామాలతో సంబోధించారు. ఏంటయ్యా అంటే శోక్, మోహ్, భయం. ఆ 3 నుంచి మనల్ని నివృత్తులు ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం కాలాతీతానికి చెందిన వాళ్ళం అవుతాం. काल के अधीन रहने वाला व्यक्ति कभी भी सुखी नहीं रह सकता है, क्योंकि उसके सिर पे मृत्यु मंडराता है। मृत्यु उसके सिर पे मंडराता घूमता है, जैसे एक सांप के मुंह में फंसा हुआ मेंढक की तरह जीवन होता है। सांप काल स्वरूप है और मेंढक ये संसार में संतप्त जीव स्वरूप है। मेंढक ने मुंह खोला, सांप ने मुख खोला और मेंढक को जीवा से आकर्षित किया, लेकिन मूर्ख मेंढक बाहर पड़े हुए कीड़ों को खाने के लिए अपने आप को व्यस्त रखता है। उसको ये नहीं समझ में आता, जो मुहूर्त में उस सांप ने अपना मुख को बंद किया तो मेरा जीवन का अंतिम श्वास उसी मुहूर्त में समाप्त हो जाना है। మన పరిస్థితి కూడా అలాగే ఉంది. పాము నోట్లో ఉన్న కప్పలాగా. పాము ఎప్పుడైతే నోరు మూస్తుందో కప్ప ప్రాణం అప్పుడే ఆవిరైపోతుంది. కానీ పాము నోరు తెరిచింది, మనకు అర్థం అవట్లే. మనం ఏం చేస్తున్నాం? చక్కగా గాలి వస్తోంది అనుకుని మృత్యు నోట్లోకి వెళ్తున్నాం. అంతేకాకుండా మధ్యలో ఏమైనా తినడానికి దొరికితే అది కూడా సంగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే అన్నారు, కాలం నోట్లో ఉన్న జీవుడు ఎట్టి పరిస్థితుల్లో సుఖపడే అవకాశం లేదు. కాలాతీతంగా మారాలి. ఆ కాలాతీతానికి వెళ్ళాలి అంటే కాలానికి ఎవరైతే ప్రభువుగా ఉంటారో వారినే మనం ఆశ్రయించాలి. కాలం మంది కాదు, ఆ స్వామిది. కాలం ప్రకృతిది కాదు, ఆ ప్రకృతిని సృష్టించిన పరంధాముడు. అందుకే ఆయన కాలాతీతంగా ఉన్నారు. ఆయన ఆ స్వామి ఆది మధ్య అంత్య రహితంగా ఉన్న స్వామి. ఆయనకి ఆది ఎప్పుడయ్యా అంటే చెప్పడానికి అవకాశమే లేదు. ఆయనకి అంతం ఎప్పుడయ్యా అంటే చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన స్వరూపమే. కాలం ఎవరి ఆధీనంలో ఉంటుందో, ఎవరైతే కాలానికి ప్రభువై వెలిసి ఉన్నారో అలాంటి భగవంతుని యొక్క దివ్య నామాన్ని ఆశ్రయించిన వ్యక్తులు మాత్రమే ఉద్ధరింపబడతారు తప్ప ఈ సంసారంలో కొట్టుకుంటున్న వ్యక్తులు ఎవరు, కొట్టుమెట్లాడుతున్న వ్యక్తులు ఎవరు ఉద్ధరింపబడే అవకాశం లేదు. శాస్త్రాలు ప్రబోధిస్తుంది. దాని ఫలితం ఏంటంటే ఈ 3 రకాలుగా మనం చూడొచ్చు. ఎవరిలో అయితే శోకం ఉంటుంది, మోహం ఉంటుందో, భయం ఉంటుందో అలాంటి వ్యక్తులు జీవితంలో తపన తప్ప ఇంకేమీ ఉండదు. వాళ్ళకి బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి, ఆ తర్వాత యాంగ్జైటీలు పెరుగుతాయి, మానసిక రోగాలు పెరుగుతాయి, ఏవేవో పెరుగుతూ ఉంటాయి. చివరికి పంచతత్వంలో విలీనం కూడా అయిపోతారు అలాంటి వాళ్ళు. చనిపోవడం అనేది అవశ్యం జరిగేది. ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు. నేను ఇలా కూర్చొని మాట్లాడుతుంటే నేను ఎప్పుడు జీవించి ఉంటాను అని ఏమీ లేదు. ప్రాణం ప్రతి ఒక్కరిది పోతుంది. కానీ ఎలా పోయింది అన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆ పోయే ముందు జీవితం ఎలా గడిచింది అన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆ మార్గాన్ని తెలిసిన సత్పురుషులు కాబట్టే మహనీయులందరినీ ఈ సంసారం కొలుస్తూ ఉంది. అది దాంట్లో విశేషం. ఏం చేయాలి అంటే శ్రేయమానాయ శ్రవణం చేయమని చెప్తున్నారు. వారి మహిమల్ని శ్రవణం చేయమని చెప్తున్నారు. వారి మహిమల్ని అంటే వారి నామాన్ని,
ఆ స్వామి యొక్క దివ్య నామాన్ని స్మరించమంటున్నారు. ఆ తర్వాత రూపాన్ని, అద్భుతమైన రూపం. ఎలాంటి రూపమయ్యా అంటే అరూపాయ రూపాయ నమ ఆశ్చర్యకరమే. అద్భుతమైన రూపం అయింది. చూస్తే అనిపిస్తుంది రూపం లేదు అని, మళ్ళీ చూస్తే తెలుస్తుంది రూపం ఉంది అని. ఒకే వ్యక్తి రూపం లేనిట్టుగా రూపం ఉన్నట్టుగా అనిపించడానికి కారణం ఏంటయ్యా అంటే ఈ కాలానికి అతీతమైన రూపం ఏదైతే ఉందో అది కాలానికి ఆధీనమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అగమ్య గోచరమైన స్వరూపము అని అర్థం. అందుకే ఆ స్వామి పేరు అధోక్ష. ఈ ప్రాపంచిక ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే తత్వము కాదు అని దాని అభిప్రాయం. ఈ చరణ చక్షుల ద్వారా ఆ స్వామి దర్శనం అంత సులభం కాదు అని దాని అభిప్రాయం. మరి ఎలా చూస్తాం ఆయన్ని, ఎలా అర్థం చేసుకుంటాం? నామం. ఎందుకంటే ఈ ప్రపంచంలో శబ్దం అనేది శాశ్వతంగా ఉంది కాబట్టి, ఆకాశం అనేది నిత్యంగా ఉంది కాబట్టి, పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో ఒకటి నుంచి ఒకటి విడిపోయినా సరే, పృథ్వీ, జలం, అగ్ని, ఆకాశం, వాయువు అన్ని విడిపోయినా సరే ఒక తత్వం మాత్రం ఎల్లప్పుడూ కనబడుతూనే ఉంది. అదే ఆకాశం. దాని గుణం శబ్దం. అందుకే శబ్దం అనేది ఏదైతే ఉందో దాన్నే నిత్యం అని శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ప్రమాణం ఏంటయ్యా అంటే శబ్ద ప్రమాణం. అది దాంట్లో ఉన్న విశేషం. ఏం చేయాలి? భక్తిరుత్పద్యతే హింసా. జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయంలో భగవంతుడి మీద అవిరళమైన భక్తి అనేది ఏదైతే ఉందో అది ఆవిర్భవిస్తుంది. భక్తి అనేది ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఎలా ఆవిర్భవిస్తుంది? ఆయన నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలలని. అత్యద్భుతం తచ్చరితం సుమంగళం. తచ్చరితం తస్య చరితం సుమంగళం. ఆయన చరిత్ర అనేది ఏదైతే ఉందో అంటే ఆయన దివ్య లీల అనేది ఏదైతే ఉందో అది ఎంతో అద్భుతంగా ఉంది. అత్యద్భుతం. ఈ సంసారంలో ఉండేది ఏదైతే ఉందో అందులో అద్భుతంగా ఏమీ ఉండదు. అనిపిస్తుందంటే అల్పజ్ఞులైన జీవులకి. ఎందుకంటే అద్భుతమైనది ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. అంతేకాకుండా దినదిన వృద్ధి కూడా చెందుతూ ఉంటుంది. ఈ రోజు అద్భుతంగా ఉంది, రేపు చండాలంగా ఉంది. ఈ రోజు బాగా అద్భుతంగా ఉంది. ఆ అద్భుతం అనేది ఏదైతే ఉందో అది ప్రతిక్షణం వర్తమానమై వర్ధిస్తూనే ఉంది తప్ప క్షీణించడం లేదు. అది దాంట్లో ఉన్న విశేషం. అందులోనూ భగవంతుని యొక్క చరిత్ర ఏదైతే ఉందో, దివ్య లీల అనేది ఏదైతే ఉందో అత్యద్భుతం. సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తున్నారు అక్కడ. అంతేకాకుండా మంగళ స్వరూపం. ఆ స్వామి చరిత్రని స్మరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో అంత అద్భుతమే జరుగుతుంది. వాళ్ళ జీవితంలో ఏ రకమైన అనర్థం జరిగే అవకాశం లేదు. అందుకే అన్నారు గాయంతి. గాయంతి అంటే ఎవరైతే కీర్తిస్తున్నారో, ఎప్పుడు కీర్తిస్తారయ్యా అంటే శృణ్వంతి. నేను ఒక విషయాన్ని విన్నాను కాబట్టి, సరిగ్గా విన్నాను కాబట్టి దాన్ని నేను కీర్తిస్తూ ఉన్నా. మనుషులు వెళ్తారు, సినిమా చూస్తారు, తిరిగి వస్తారు, నలుగురు చెప్తారు బాగుంది, ఆ సీన్ ఇలా ఉంది, ఈ సీన్ ఇలా ఉంది. ఎందుకంటే చూసి వచ్చారు కాబట్టి, ఆ చూడటమే కాకుండా దాంట్లో మునిగిపోయి వచ్చారు కాబట్టి. ఎలా మునిగిపోయి వచ్చారంటే ఒక్కొక్క విషయం గుర్తుంటుంది వాళ్ళకి. లేదు లేదు అక్కడ బోరింగ్ ఇలా ఉంది. అందుకే శృణ్వంతి. ఎలా వినాలయ్యా అంటే అలాగే వినాలి.
విన్నావా లేదా అన్నట్టు కాదు, ఆ రకంగా విన్నారు. అప్పుడు గాయంతి, ఎవరైతే శ్రద్ధగా పవిత్రంగా నన్ను ఉద్ధరించుకోవాలన్న భావంతో తస్య చరిత్ర అనేది ఏదైతే ఉందో, ఆ భగవత్ చరిత్ర అనేది ఏదైతే ఉందో దాన్ని శ్రవణం చేస్తారో అలాంటి వాళ్ళే దాన్ని గానం చేయడానికి అర్హులవుతారు. ఎప్పుడైతే అలాంటి వాళ్ళు భగవంతుని యొక్క దివ్య నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలల్ని కీర్తిస్తూ ఉంటారో ఆనంద సముద్రమగ్నం, అది దాంట్లో ఉన్న విశేషం. ఆనంద సముద్రం అనేది ఏదైతే ఉందో, సముద్రాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, తెలుసు కదా, రకరకాల సముద్రాలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఒకటే కనబడుతూ ఉంది, అది సంగతి. సముద్రాలు చాలా ఉన్నాయి, అది సంగతి. ఏమంటున్నారు అంటే ఆనంద సముద్రం ఏదైతే ఉందో దాంట్లో మనం మునిగిపోతాము అని అర్థం. ఆనంద సముద్రంలో మునిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశమే ఉండదు. डूबना किसमें है? शोक समुद्र में। शोक तो जीवन का हिस्सा है, उससे बाहर निकलकर भगवान का दिव्य नाम का आश्रय लेकर, है ना, क्या करना होगा? उस अतः आनंद का सागर के अंदर डूबना होगा, क्योंकि भगवान अनंत है। भगवान का जो आनंद है वो भी अनंत है, इसीलिए अंत रहित गंभीर आनंद के उस सागर में जब जीव डूबने लगता है तो वो आनंद को अनुभव करता है, जन्म को सार्थक करता है. అది దాంట్లో ఉన్న విశేషం. భగవంతుడు పరిమితంగా లేరు. ఆయన భగవంతుడు అనేది ఆ పరిమితమైన తత్వం, కాలాతీతమైనది, ఆ పరిమితమైనది అనంతమైన తత్వం ఆ స్వామి. కాబట్టి ఆ స్వామికి సంబంధించిన ఏదైనా సరే అది అనంతంగానే ఉంది, అత్యద్భుతంగా ఉంది. అందుకే ఆనంద సముద్రం కూడా అత్యద్భుతంగానే ఉంటుంది. దాంట్లో మునిగిన వ్యక్తి ఎలా ఉంటాడయ్యా అంటే స్వయంగా భగవంతుడే భగవద్గీతలో ఉద్ఘోషిస్తున్నట్టు, ననివర్తంతే, నివృత్తి చెందే అవకాశం లేదు. ఈ సంసారంలో మనం ఏ రకమైన సాగరంలో మునిగిపోతున్నా సరే ఒక సమయం వచ్చిన తర్వాత అది కూడా మనకి నచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు ఒక జోక్ వింటాం, నవ్వొచ్చింది, చాలా బాగా నవ్వాం, పొట్ట చెక్కలేలా నవ్వాం. ఆ తర్వాత కాసేపు అయ్యాక మళ్ళీ వింటాం, మళ్ళీ నవ్వొచ్చింది, కానీ మొదటిసారి కన్నా తక్కువ వచ్చింది. కొత్తగా విన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చింది, కానీ వీళ్ళకి మాత్రం తగ్గింది. మూడోసారి వింటాం, ఇంకా తగ్గింది. నాలుగోసారి వింటాం, ఇంకా తగ్గింది. ఐదోసారి విన్నాక చిరాకు వస్తుంది. అరే మొదటిసారి విని నువ్వు చాలా బాగా నవ్వావయ్యా, అది మొదటిసారి, ఒకేసారి. ఇప్పుడు నవ్వు రావటం లేదు, చిరాకు వస్తుంది. ఏదైతే మనకి సంతోషం కలిగిస్తోందో ఒక వస్తువు, అది ఒక సమయం వచ్చిన తర్వాత మనకి విరక్తినిస్తోంది తప్ప ఆనందాన్ని ప్రసాదించడం లే. అది ఈ సంసారంలో ఉండే సుఖం. అలాగే ఏ వస్తువైనా సరే, వ్యక్తులైనా సరే, ఈ సంసారంలో ఉండే విశేషత అదే. అది తాత్కాలికంగా, క్షణికంగా సుఖాన్ని ప్రసాదిస్తోంది తప్ప ఆ తర్వాత ఏ రకమైన సుఖాన్ని ప్రసాదించడం లేదు. ఎంతో మంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మిత్రులు, సన్నిహితులు, బంధువులు, ఆప్తులు, అందులో చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ముందు వాళ్ళ మొహాలు కలకల్లాడిపోతూ ఉంటాయి. ఏదో పెద్ద జీవితంలో ఏదో సాధిస్తున్నట్టుగా వాళ్ళల్లో ఇది ఉంటుంది.
నేను ఎవరిని ఇంకితం చేయటం లే, ఎలాగో మీలో ఎవరు మీ మనసులు విప్పి నా ముందు ఏమి చెప్పలేదు కూడా. నేను ఈ సంసారంలో ఉండే వ్యక్తుల గురించి చెప్తున్నా, స్వభావం గురించి, ఇన్ని సంవత్సరాల్లో కలిసిన వాళ్ళ గురించి. ఎలా ఉంటుంది అంటే జీవితం మారిపోయింది, ఒక తోడు నాతో పాటు ఉంటుంది, ఇంకా ఇంకేం కావాలి అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడైతే ఫోన్లు కూడా వచ్చాయి, రాత్రి పగళ్ళు ఫోన్లు, మెసేజ్లు, చాటింగ్లు. ఎలా అయిపోతారంటే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఊపిరి కూడా తీసుకోవడం కష్టం అన్నట్టు అయిపోతారు. పెళ్ళయిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత, అది కూడా చాలా ఎక్కువ, ఒకళ్ళనొకళ్ళు చూడటానికి కూడా అలా అయిపోతారు. ఎందుకంటే ఆ ఆకర్షణ కూడా క్షణికమైంది కాబట్టి. ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా పొడుగ్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు చూడటానికి, కంప్యూటర్స్ పనిచేస్తూ ఉండేవాడు. నేను కీర్తన పాడుతుంటే చాలా సంవత్సరాల క్రితం వస్తూ ఉండేవాడు ఆ కీర్తన. పెళ్ళి అది అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు వాళ్ళ ఇంటికి రమ్మని చాలా ఇది చేశాడు, ఫోర్స్ చేశాడు. సరే అని ఇంటికి వెళ్తే ప్రసాదం అది ఇది అన్నీ అయ్యాక, కలిశాక, నాకు సన్యాసానికి ముందు మొట్టమొదటి టైం ప్రారంభిక రోజుల్లో తిరిగి వస్తున్నాక మధ్యలో బండి ఆపేసి నన్ను పార్కులోకి తీసుకుని వెళ్ళి రాత్రిపూట మోకాల మీద కూర్చుని ఏడవటం మొదలుపెట్టాడు. ఏం జరిగిందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావంటే, నా మనసులో ఉన్న బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు, అందుకని ఏడుస్తున్నా. ఏం జరిగింది అంటే, మా ఆవిడ నన్ను రోజు చీపురుతో కొడుతోంది స్వామీజీ అని చెప్తున్నాడు ఆయన. ఆ చపాతీలు ఇలా ఇలా, దాన్ని ఏంటంటారు, దాన్ని బేలన్ అది హిందీలో, తెలుగులో చపాతీ కర్ర అంటాం. ఆ చపాతీ కర్రతో కూడా ఆవిడ ప్రసాదం పెడుతోందని చెప్పాడు నాకు. చెప్పేది ఏంటంటే, చాలా చోట్ల ఎలా ఉందంటే భార్య భర్తను కూడా కొడుతూ ఉంది, అది కూడా చూడటం జరిగింది. నేను చెప్పేది ఇక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, ప్రేమించుకుంటున్నారా అని కాదు. ఏ రకమైన ఫీలింగ్ అయినా సరే అది క్షణికంగానే కనబడుతుంది. ఆ పెళ్లి అనే ఆనందం కూడా శాశ్వతంగా కనబడటం లే, ఉద్యోగం అనే ఆనందం కూడా శాశ్వతంగా కనబడటం లే. ఉద్యోగం వచ్చింది, చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఏం చేయమంటారు స్వామీజీ, వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది, అసైన్మెంట్ చాలా ఎక్కువైపోయింది. ఇలా ఉద్యోగం వచ్చినప్పుడు ఎంతో సుఖం, ఉద్యోగం చేస్తుంటే భయంకరమైన దుఃఖం. ఏదైనా సరే ఈ సంసారంలో సుఖంగా అనిపిస్తున్న వస్తువు, వ్యక్తి, పరిస్థితి అన్నీ పరిమితంగానే ఉన్నాయి అనే అభిప్రాయం. కానీ భగవంతుడికి సంబంధించింది ఏదైతే ఉందో ననివర్తంతే, ఆ పరిమితంగా ఉంది అని అభిప్రాయం. దాంట్లో దిగిన వ్యక్తి, ఆ లోతుల్లో దిగిన వ్యక్తి దాంట్లోంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు అని అర్థం. మా జీవితాలు మీకు దగ్గర నుంచి తెలియదు కాబట్టి చెప్పినా ప్రయోజనం లేదు. వీళ్ళింట్లోనే నేను ఉండేది, ఇది లోపల గదులన్నీ తాళాలు పెట్టుకుని మేమేం ఉంటాం, ఇలాగన్నీ తెరిచే ఉంటాయి. మేము ఏం చేస్తుంటాం, ఎలా నడుస్తుంటాం, ఎలా వెళ్తుంటాం అన్నీ అందరికీ కనబడుతూనే ఉంటాయి. మఠాల్లో కూడా ఏకాంతం అనేది ఏమీ లేదు, చూస్తే తెలుస్తుంది. ఏంటి అంటే ఒకే నామాన్ని జపిస్తూ ఒకే రకమైన భోజనాన్ని తీసుకుంటూ, ఉల్లిపాయలు లేకుండా, వెల్లుల్లిపాయలు లేకుండా, టీలు కాఫీలు ఏమీ లేకుండా ఒక రకమైన జీవితాన్ని గడుపుతూ, ఒకే రంగు బట్టలు కట్టుకుని ఒకేలాంటి జీవితాన్ని గడుపుతున్నాము. ఎందుకంటే అది నామం యొక్క మహత్యము అని అర్థం. అది ఆ నామంలో ఉన్న మహత్యం ఏంటయ్యా అంటే, ఎవరైనా ఆ నామాన్ని ఆ రకంగా ఆశ్రయిస్తే,
ఏం జరుగుతుందంటే నివృత్తి అనేది ఉండదు. అందుకే అన్నారు నివృత్తి లేని పరిస్థితి ఎలా ఉంటుందంటే అది దినదినం క్షణక్షణం వర్ధమానం అవుతూ ఉంటుంది. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు నామహత్యం గురించి చెప్తూ అన్నమాట ఏంటయ్యా అంటే ప్రతి పదం పూర్ణామృత ఆస్వాదం. ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ పూర్ణామృతం ఏదైతే ఉందో అదే అనుభూతిలో వస్తుంది తప్ప ఇంకా వేరే ఏది అనుభూతిలోకి వచ్చే అవకాశం లేదు అని. అందుకే ఆ ఆనంద సముద్రంలో మనం ఎంత మునిగితే అంత ఆనందం పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతుంది కాబట్టి ఆ పెరుగుతున్న ఆనందం ఏదైతే ఉందో అది మొదటి అవస్థ కన్నా ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. అది ఎంత ఎక్కువగా అనిపిస్తోందయ్యా అంటే దాంట్లోంచి జీవుడు బయటికి వచ్చే అవకాశం లేనంత అద్భుతంగా కనబడుతోంది. అందుకే అన్నారు అత్యద్భుతం. అది దాంట్లో ఉన్న విశేషం. నామాన్ని ఆశ్రయించాలి. మానవ జన్మ అనేది లభిస్తే, దుర్లభమైన మనుష్య శరీరం మనకి లభిస్తే రకరకాల భోగవాంఛలు వెనకాతలు పరిగెడుతుంటే ఒకరోజు మన శరీరం అంతరించిపోతుంది తప్ప మనకి ఎప్పటికీ సంతృప్తి కలిగే అవకాశమే లేదు అని దాని అభిప్రాయం. అందుకే అన్నారు ఏం చేయాలి అంటే సత్సాంగత్యం. సత్సాంగత్యం అంటే నామ సాంగత్యం. ఎవరైతే నామం మీదే నిర్భరపడి ఉంటారో వాళ్ళకి వేరే 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 వస్తువుల మీద నిర్భరపడి ఉండరు. ఏం జరిగినా సరే భగవంతుడు నామమే నన్ను రక్షిస్తుందన్న భావంతో ఆ నామం మీద నిర్భరపడి ఉంటారు. ఆ నామమే అనుగ్రహించి ఆ వ్యక్తి ఆ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతికూలమైన పరిస్థితులు వాటన్నిటినీ మార్చడం జరుగుతుంది. ఆ మార్పు అనేది ఏదైతే ఉందో స్వయంగా నామమే తీసుకొస్తుంది అని శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. అందుకని అలాంటి నామం మీద నిర్భరపడి ఉండే వ్యక్తులు వ్యక్తిత్వాలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ సాంగత్యంతో మన జన్మ సార్థకమవుతుంది అని అభిప్రాయం. అందుకే అన్నారు భక్తి అస్తు భగవద్ భక్త సంగేన పరిజాయతే. పరిజాయతే అంటే ఉద్భవిస్తుంది అని కాదు, ప్రకాశిస్తుంది అని అర్థం. లేనిది వస్తుంది అన్నది కాదు. ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో నీకు అర్థం కానిది నీలోనే ఉన్నది నీ ముందుకే ప్రకాశవంతం అవుతుంది అని దాని అభిప్రాయం. ఎలా ఉంటుందయ్యా అంటే భక్తుల సాంగత్యం. అందుకే అన్నారు భక్త సంగేన పరిజాయతే. ఎందుకని భక్తుల దగ్గర నామం తప్ప ఇంకా ఏమి ఉండదు. వాళ్ళు నిర్భరపడేది నామం మీద. వాళ్ళు అనేది ఒకటే మాట పిబరే రామరసం. రసనే పిబరే రామరసం. శుక శౌనక కౌశిక ముఖ పీతం. ఇలాంటి మహర్షులు మహనీయులు సత్పురుషులు అందరూ నిరంతరం తాగుతున్న అమృతం భగవంతుని యొక్క దివ్యమైన నామం. ఆ నామాన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడే మన జన్మ చరితార్థం అవుతుంది. నామాన్ని ఆశ్రయించిన వ్యక్తికి వైరాగ్యం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక వస్తువు మీద మనకున్న ఆసక్తి మన జీవితంలో దుఃఖాన్ని మనకి ఇస్తూ ఉంది. అది మనం కాలానికి ఆధీనమై ఉన్నాము కాబట్టి కాలాతీతమైన నామాన్ని ఆశ్రయిస్తే కాలానికి సంబంధించిన ఏ వస్తువు మీద వ్యక్తి మీద ఆసక్తి అనేది మనకు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరిని చూసినా సరే ఈ రోజు లేకపోతే రేపో అంత మాయమైపోవాల్సిందే, అంత నశించిపోవాల్సిందే. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఇంకో 70 సంవత్సరాల తర్వాత ఒక్కళ్ళు ఉండరు ఇక్కడ. 70 ఎందుకన్నానంటే చాలా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి. పిల్లల్ని తీసేస్తే ఇంకో 40 సంవత్సరాల తర్వాత మనలో ఎవరు ఉండే అవకాశమే లేదు. అంతే ఈ జీవితం. అందుకే ఏం చేయాలి? ఎప్పుడు పోతాం మనకే
మీరు క్షమించాలి, నాకు తెలుగు మధ్య మధ్యలో కొన్ని పదాలు ఇలా వస్తూ ఉంటాయి, అలవాటు లేదు కాబట్టి. అందుకని ఎప్పుడు మనం చనిపోతాం అన్న విషయం మనకు తెలియదు కాబట్టి, ఏ శ్వాస మన జీవితానికి అంతిమ శ్వాస అవుతుందో మనకు తెలియదు కాబట్టి, ఏ సుఖము కలగని ఈ సంసారంలో మనం తప్పిస్తూ ఉంటాం అనేది భావ్యం కాదు. సత్పురుషుల సాంగత్యంలో ఉంటూ హరినామాన్ని ఆశ్రయిస్తూ మన జన్మని సార్థకం చేసుకోవాలి అని శాస్త్రాల అభిప్రాయం. అందుకే అన్నారు, నామ్ బినా కలికాలే నాహి ఆర్ ధర్మ. కలియుగంలో భగవంతుడి నామాన్ని మించిన శ్రేష్టమైన ధర్మం వేరే ఏది లేదు. ఈ నామం మహత్వం ఏంటయ్యా అంటే సర్వమంత్ర సారణం. ఎన్ని మంత్రాలైతే ఉన్నాయో, ఎన్ని తంత్రాలైతే ఉన్నాయో, వాటన్నిటికీ సారం అనేది ఈ భగవంతుని యొక్క నామం మాత్రమే. అందుకే అక్కడ ఏ శాస్త్రాల యొక్క మర్మం, నిగూఢమైన సిద్ధాంతం, శాస్త్రాల లోతుల్లో దాగున్న అతి బహుమూల్యమైన సిద్ధాంతం ఏంటయ్యా అంటే శాస్త్రాలలో నామాన్ని మించి ఏ రకమైన గతి లేదు అని అభిప్రాయం. శుక్రాచార్యులు ఎప్పుడైతే బలి మహారాజుని భగవంతుడు పాతాళ లోకంలో సుతలాపురి లోకాన్ని పంపడం జరిగిందో, అది అందరికీ తెలిసింది. బలి మహారాజు నెత్తి మీద భగవంతుడు 3వ పాదాన్ని పెట్టి ఆయన్ని సుతలాపురికి పంపడం జరిగిన తర్వాత శుక్రాచార్యుడిని పిలిచి భగవంతుడు అంటున్నాడు ఆయనతో సరదాగా, హాస్యాస్పదంగా, మీ శిష్యుడు సుతలాపురికి వెళ్ళిపోయాడు. ఆ అశ్వమేధ యజ్ఞం ఏదైతే ఉందో 99 పూర్తి చేశాడు, 100ది పూర్తి కాలే. అది పూర్తి కాకుండానే వెళ్ళిపోయాడు. యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. అందుకని మీరేమైనా ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటే చేస్తే మంచిది అని. ఎందుకంటే దోషం కలుగుతుంది. అప్పటికి శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. ఆయన ఏమంటున్నాడయ్యా అంటే భగవంతుడు ముందు చేతులు జోడించి శుక్రాచార్యుడు అంటున్న మాటలు ఇవి, మంత్రతస్తంత్రతశ్ఛిద్రం దేశకాలావస్తుత सर्वं करोति निश्चिद्रम तमावान कीर्तन। क्या बोल रहे हैं? नाम की महिमा बता रहे हैं। आपका नाम का जो कीर्तन है उसकी ऐसी महिमा है कि मंत्र का दोष, तंत्र का दोष मतलब क्रिया का दोष, देश का दोष, काल का दोष, वस्तु का दोष, जितने भी प्रकार के दोष हैं, अगर ये सारे दोष एक एक छिद्र के रूप में माना गया, सर्वं करोति निश्चिद्रम, ఆ ఛిద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిశ్చిద్రం చేసే సాధన భగవంతుని యొక్క నామం అనే అభిప్రాయం. ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో చాలా ఛిద్రాలు ఉన్నాయి, కన్నాలు ఉన్నాయి. ఇప్పుడే ఒకటి ఒక గిన్నె కూడా తీసుకుని వెళ్ళారు. ఇలా ఆ కూరల్ని బియ్యాన్ని ఏమైనా కడిగి దాంట్లో పెడితే అది నీళ్ళు కిందకు వచ్చేస్తాయి. ఆ రకంగా స్ట్రైనర్, ఎన్నో కన్నాలు ఉంటాయి దాంట్లో. అలాగే మనం చేసే ప్రతి సాధనలో ఎన్నో రకాల అవరోధాలు, దోషాలు ఉంటాయి. మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు సవ్యంగా ఉచ్చరించకపోతే మంత్రదోషం, దాని గురించి చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ మంత్రదోషం ఉంటుంది. మంత్రాన్ని సరిగ్గా జపం చేయాలి. ఆ తర్వాత క్రియాదోషం, ఇది ముందేమో ధూపం చూపించాలి, మంత్రం ధూపం చదువుతున్నారు, అక్కడ ఆయన కొబ్బరికాయ కొడుతున్నాడు. లేదు అంటే దీపం గురించి మాట్లాడుతుంటే అక్కడ ఇంకేదో చేస్తున్నారు. అలా ఒక మంత్రం దాని తంత్రం వేరే. అలా ఆ తర్వాత దేశం ఎక్కడ చేస్తున్నాం, ఆ దేశం పరిస్థితి ఏంటి, కాలం పరిస్థితి ఏంటి, ఆ సరైన కాలమా, రాహుకాలమా, యమగుండమా ఏంటి, అవన్నీ చూడాలి. ఆ తర్వాత వస్తు దోషం కూడా ఉంటుంది. వ్యవహరించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా దోషం ఉండే అవకాశం చాలా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా మనకి మంచి జరుగుతుందయా అంటే శుక్రాచార్యుడు భగవంతుడితో అన్నమాట, సర్వం కరోతి నిశ్చిద్రం, ఎన్ని దోషాలైతే ఉన్నాయో మొత్తం అన్నిటినీ పూర్తి చేసేస్తుంది.
అన్ని దోషాల్ని దోషరహితంగా మార్చేసే సాధన అనేది ఏదైతే ఉందో అది ఏంటయ్యా అంటే మీ నామ సంకీర్తన తప్ప స్వామి ఇంక ఏమీ లేదు అనే అభిప్రాయం. అది దాంట్లో ఉన్న విశేషం. అందుకే నామాన్ని మాత్రం ఆశ్రయించాలి. నామమే మనల్ని ఉద్ధరిస్తుంది. మీరందరూ భగవంతుని యొక్క దివ్య నామాన్ని నిత్య నిరంతరం కీర్తిస్తూ జన్మని సార్థకం చేసుకోగలరని ఆశిస్తూ जय राधेश्याम। अभी हम लोग महामंत्र संकीर्तन करेंगे। ये महामंत्र हरे कृष्ण से शुरू होता है। చాలా మంది హరే రామ్ నుంచి అనుకుంటారు, ఎందుకంటే రాముడు ముందు వచ్చారు. చాలా మందికి ఈ రకంగా ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు కూడా మనం విన్నాం, ముందు హరే రామ్ నుంచి మొదలైంది. అది ఆయన దోషం కాదు, అది ఎందుకంటే ఇతిహాసంలో అలాగే వింటూ వచ్చాం. అందుకని రామ్ నుంచి మంత్రం మొదలైంది అని భావిస్తూ ఉంటాం. చాలా మందికి ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. వేద మంత్రంలో కూడా రామనే ఉంది అని. కానీ ఇది కృష్ణ అనే ఇదితోటే మొదలవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది ఈ మంత్రం మొదలవుతుంది ఈ రకంగా. ఇక్కడ రామని రాముడు అనే అభిప్రాయం కాదు. ఎవరైతే రాముణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి కృష్ణ అంటే కూడా రామనే అర్థం. ఎవరైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళకి రామ్ అంటే కూడా కృష్ణుడనే అర్థం. ఇది వేద మంత్రం. బ్రహ్మాండ పురాణంలో ఈ మంత్రాన్ని ఇదే రకంగా యోగమాయ ద్వారా ఉపదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రమాణం కలకత్తాలో నేషనల్ లైబ్రరీలో ఇంచుమించుగా 200 సంవత్సరాలకి ముందు పబ్లిష్ చేసిన బ్రహ్మాండ పురాణ గ్రంథం ఏదైతే ఉందో దాంట్లో దీనికి సంబంధించిన ప్రమాణం చూడొచ్చు. అలాగే రకరకాల గ్రంథాలు ఇంచుమించుగా 150-200 సంవత్సరాల క్రితం పబ్లిష్ చేసేవి ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ దొరుకుతాయి. కలిసంతర్ణ ఉపనిషత్తులో కూడా, ఈ ఉపనిషత్తులో బ్రహ్మ ద్వారా నారద మహర్షికి ఉపదేశించిన ఈ మంత్రం హరే కృష్ణతోటే మొదలవుతోంది. అలాగే మహాదేవుడు కూడా పార్వతీదేవికి ఉపదేశించిన ఈ మంత్రం హరే కృష్ణతోటే మొదలవుతోంది. దానికి సంబంధించిన శాస్త్రీయ ప్రమాణాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఎందుకు మారింది, ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియంది. నేను అది పట్టించుకోలేదు కూడా. కావాలి అంటే దీనికి సంబంధించిన శాస్త్రీయ ప్రమాణాలు చాలా ఉన్నాయి, చూసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే हरे राम 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 हरे हरे। हरे
Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare
शिल गुरुदेव महाराज की शिल परम गुरुदेव प्रभुपाद की जय रूपानुग गुरुवर्ग की तत्वात्मकं गौर हरि